Hello everyone, I am Srisha. Welcome back to my channel Creative Math 07. టైటిల్ బట్టే మీకు అర్థమై ఉంటుంది. ఈ వీడియోలో మనం ఫ్యాక్టర్స్ గురించి చూద్దాము. నా ప్రీవియస్ వీడియోలో ఒక చోట టైప్స్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ని లిస్ట్ అవుట్ చేశాను. ఆర్డర్ లో చూసుకుంటే ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, నెక్స్ట్ ప్రైమ్ నెంబర్స్ గురించి డిస్కస్ చేయాలి. అయితే ప్రైమ్ నెంబర్స్ గురించి డిస్కస్ చేయాలంటే మనకి ఫ్యాక్టర్స్, మల్టిపుల్స్ గురించి ఒక బేసిక్ ఐడియా అనేది ఉండాలి. అందుకని ఈ వీడియోలో మనం ఫ్యాక్టర్స్ గురించి చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. వాట్ ఈస్ అ ఫ్యాక్టర్ ఆఫ్ ఎ నెంబర్? A factor of a number is a number that divides the given number exactly, leaving no remainder. First, let us see an example. So 5 into 4 is equal to 20. For suppose, if you divide 20 by 5, you get 4. Similarly, if you divide 20 by 4, you get 5. మీరు 20 ని 5 తో డివైడ్ చేసినప్పుడు మీ కోఎఫిషియంట్ 4. సో రిమైండర్ విల్ బి 0. అలానే 20 ని 4 తో డివైడ్ చేసినప్పుడు మీ కోఎఫిషియంట్ 5. రిమైండర్ విల్ బి 0. It is going to divide exactly both the numbers 5 and 4. So in this example, I can say 5 and 4 are factors and 20 is multiple of 5 and 4. Now let us see one more example. Imagine you have 12 pens and you want to divide them equally among your friends. In how many different ways can you share them without breaking any pen? మీ దగ్గర 12 pens ఉన్నాయి. ఈ 12 pens ని మీ ఫ్రెండ్స్ కి సమానంగా పంచాలి. అయితే ఎన్ని రకాలుగా అంటే ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి ఈక్వల్ గా పంచడానికి? నౌ లెట్ us see how to divide it. For suppose if you don't have any friend, so one person gets all the 12 pens. For suppose if you are two friends, each person gets 6 pens because 12 divided by 2 is equal to 6. For suppose if you have 3 friends, 12 divided by 3, each person gets 4 pens. మీరు నలుగురు ఫ్రెండ్స్ అనుకోండి, 12 divided by 4 చేసినప్పుడు మీకు 3 వస్తుంది. 4 ఫ్రెండ్స్ ఉన్నారు, ఈచ్ ఫ్రెండ్ విల్ గెట్ 3 పెన్స్. ఫర్ సపోజ్ 5, 7, 8, 9, 10, 11 ఈ నెంబర్స్ తో మనం 12 ని డివైడ్ చేసినప్పుడు మనకి రిమైండర్ మిగులుతుంది. సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు డివైడ్. సో ద నెంబర్స్ 1, 2, 3, 4, 6 and 12 are the factors of 12 because 12 can divide them exactly by each of them. So you can see the definition of a factor. A factor of a number is a number that divides the given number exactly, leaving no remainder. You can see one more example. 6 is a factor of 18 because మనం 18 ని 6 తో డివైడ్ చేసినప్పుడు మనకి కోఎఫిషియంట్ 3 వస్తుంది, which is a whole number. మీరు నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే 18 డివైడెడ్ బై 4, అక్కడ మనకి రిమైండర్ మిగులుతుంది. సో 4 is not a factor of 18. నెక్స్ట్ వీడియోలో ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్యాక్టర్స్ గురించి చూద్దాము. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.